సవాలక్ష సమస్యలతో సాయం కరువై భూస్వాములే వ్యవసాయానికి దూరమయ్యారు. ఆ పొలాలను కౌలుకు తీసుకున్న 15% కూలీలు కౌలు రైతులయ్యారు. ఇప్పటికీ 10% మందికి కూడా కౌలు రుణ అర్హత గుర్తింపు కార్డులు అందిన దాఖలాలేవు. అటు బ్యాంకుల తీరేమాత్రం మారలేదని కౌలు కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల క్రియాశీలతతో ఖరీఫ్ పంటకాలంపై కర్షకలోకం అంచనాలు చిగురించాయి. ఏళ్ల తర్వాత సకాలంలో కరుణించిన వరుణును చూసి కౌలు రైతుల ఆశలు రెక్కలు తొడిగాయి. కానీ రుణార్హత గుర్తింపు కార్డులు, పంట రుణాల మంజూరులో మాత్రం సంబంధిత అధికారుల తీరు మాత్రం మారడం లేదన్నది బాధితుల ఆరోపణ. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని వేలాది కర్షకులకు కౌలు వ్యవసాయమే జీవనాధారం. రమారమి 80,000 మంది కౌలు రైతులు రుణార్హత గుర్తింపు కార్డుల కోసం ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోగా కేవలం 10,968 మందికే కార్డులివ్వడం శోచనీయం. కార్డులు లేని వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారని బాధితులు వాపోతున్నారు. 4 సంవత్సరాల నుంచి మాకు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌలు రైతు కింద అప్పు ఇచ్చిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అప్పు మాపన్నారు. అప్పటి నుంచి మాకు ఇప్పటికి కౌలు రైతుని పట్టించుకుంటూ లేరు. ఎక్కడ పోయినా కానీ ఎవరు అనేటోళ్ళు లేరు. కౌలు కింద అవి మాపి అనేది వెళ్తలేదు, మాపి అనేది వెళ్తలేదు. ఇప్పుడు మళ్ళీ పోతే పునాస చేసుకోవడానికి కానీ, పంట చేసుకోవడానికి కానీ ఇప్పుడు అప్పు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేట్ లో పోతే 3 పైసలు 4 పైసలు మిత్తి అంటారు. పాస్బుక్లు 1 బిల్ అన్ని అంటున్నారు కానీ ఎలాంటి రుణాలు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికి దాదాపు 2010 అమౌంట్ తీసుకున్నాం తప్ప కౌలు రుణాలే కానీ, పంట రుణాలే కానీ, బ్యాంకు రుణాలే కానీ, పాస్బుక్లు 1 బిల్ అన్ని పెట్టినా కూడా ఇంతవరకు మాకు ఇచ్చే నాదులు కూడా లేదు. అసలు ఎంత మాఫీ అనేది కూడా మాకు తెలియదు. ఎలాంటి మాకు నోటీసులు ఇవ్వట్లేదు, ఏం పట్టించుకోవడం లేదు. బ్యాంక్ అధికారులు రత్తానా పోతానంటే పోతాను చందనంగా ఉంది. అదునుకు విత్తితే నాణ్యమైన దిగుబడులు పుష్కలంగా చేతికందుతాయన్న ఆశతో కౌలుదారులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కి మొదలు విత్తన సేకరణ వరకు పైసలతోనే ముడిపడటం వల్ల అప్పులు చేయాల్సిన దుస్థితి. కష్టం చేసే కౌలుదారు దగ్గర ఎలాంటి పూచీకత్తు లేకపోవటం వల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని కౌలు రైతులు చెబుతున్నారు. కౌలు తీసుకున్న 3 ఎకరాలు 2010-11 అప్పుడు 20,000 ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళా రెండోసారి 25,000 ఇచ్చారు. 2013 35,000 ఇచ్చారు. ఆ 3 సంవత్సరాలు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుండి మాకు మాఫీ అయినాయి అంటారు కానీ ఇంకా క్లియర్ గా తెలియదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా కార్డ్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు. ఇప్పుడు ఫసల్ బీమా చేసుకుందామన్నా కానీ మాకు అది అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే మాకు ఈ కౌలు కాబట్టి వర్తించదు అని ఇవ్వట్లేదు. కూడా మమ్మల్ని గుర్తించి మాకు కౌలు రైతు కార్డులు ఇవ్వగలరని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటాం. 48 గంటల్లోపు ఖాతాల్లో జమ కావాల్సిన ధాన్యం డబ్బులు, సరుకు అమ్మి నెల రోజులు కావస్తున్నా అందలేదని సదరు రైతులు ఆరోపిస్తున్నారు. జమైన నగదును రోజుకు 10,000కు మించి తీసుకునే అవకాశం కల్పించడం లేదని వాపోతున్నారు. పొలం పనులు జోరుగా సాగుతున్న రోజుల్లో 10,000 చొప్పున ఎన్నిసార్లు బ్యాంకులకు వచ్చిపోవాలో తెలియడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలు పొలం చేసిన ఇప్పుడు ఇంట్లో 1,20,000 1,30,000 రావాలి. వారానికి 10,000 ఇస్తా అంటాడు. ఈ ఎకరాన 30,000 కౌలు సంవత్సరానికి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుపోయి ఆయన కౌలు కడితేనే మళ్ళీ కౌలుకి ఇస్తాడు. ఇప్పుడు పెట్టుబడికి పైసలు లేవు, మందు బస్తాలకు పైసలు లేవు. పాన్ కార్డు పెట్టినా కానీ ₹1,00,000 డ్రా చేయాలంటే లేవు, డబ్బులు లేవు అంటుంది బ్యాంకులో. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఇప్పటికీ నెల అవుతుంది కోసి పైసలు వస్తలేవు. అయితే నిన్న పడ్డాయి పైసలు. నిన్న పడితే వాళ్ళ వస్తే 10,000 ఇచ్చారు. అదే 10,000 కొంటాం, ఎవరికి కట్టాలా ఇట్లా కట్టాలి నేను. అయితే ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి, మిషన్ కోసినాయి, అందరూ అడుగుతారు సార్, ఇబ్బంది ఉన్నది, కష్టం. 100 రూపాయలు ఇటు బస్ కిరాయిలు అవి వచ్చే పైసలు కొద్ది ఊకిటచ్చుడు అటు పోకడ ఏమవుతారేమో ఆడ గొడ్లు బర్రు ఆడ నాశనం అవుతాయి. ఆడ ఈ పని పోతుంది ఆ పని పోతుంది. ఇప్పుడు 6 నెలల బట్టి పైసలు మారిపోయి ఇచ్చుడే లేదా. ఆనకాలం పంట 3,000 4,000 5,000 ఏటీఎంలలో పైసలు లేవని మారిపోయాను. ఇదే కథ, ఏం చేయమంటారు? ఇప్పటికైనా రుణార్హత గుర్తింపు కార్డులను యుద్ధ ప్రాతిపదికన జారీ చేసి పంట రుణాలు, రైతు ఉత్పాదకాలందించి సేద్యానికి ఊతమివ్వాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.